పరిరక్షణలో జర్నలిస్టుల హక్కుల పరిరక్షణలో మీరే మాకు స్ఫూర్తి. ఎక్కడ వెళ్ళినా మేము ఇప్పుడు ఈ మహాసభలో ఇన్విటేషన్ ఇవ్వడానికి కొన్ని చోట్లకి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా మీ మీ జనరల్ సెక్రటరీ రాజధాని గారు కదండి, మాకు తెలుసు అంటే ప్రతి చోట అంత పాజిటివ్ రెస్పాన్స్ అనేది మిమ్మల్ని చూసి మేము ఇంకా ఈ వయసులో కూడా మీరు పనిచేస్తున్న ఆ ఉద్యమాన్ని మేము మీ వెనకల నుండి నడిపిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మా సభ్యులు ఉద్దేశించి థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నిజంగా చాలా సంతోషంగా నేను పనిచేసి ఉండండి ఫెడరేషన్ స్థాపించడం, రెండోది దానికి సొంత కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం ఇది చిన్న విషయం ఏం కాదు, చాలా బ్రహ్మాండమైన విషయం. అందుకు చాలా సంతోషంగా ఉంది. దానికి తోడు నిన్న నిజంగా జరిగినటువంటి మహాసభ, జరిగిన తీరు కానీ చర్చల సరళి, మనం ఆ మహాసభలో పాల్గొన్న వాళ్ళందరూ ఎవరైనా సరే, ఇప్పుడు ఆ మహాసభకు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి దానిలో పార్టిసిపేట్ చేసిన నాయకుల వరకు ప్రతి ఒక్కళ్ళు ఎవళ్ళు ఈ మహాసభ ఇంత బాగా జరిగిందా అని అనుకునే విధంగా ఏ ఒక్కళ్ళు వేలెత్తి చూపించలేని విధంగా చాలా బాగా చేశారు. ఇందులో మీ అందరి ఎఫర్ట్స్ అది ఉంది, మీ అందరి ఎఫర్ట్ ఉంది అనేది. ఇందులో ఏ ఒక్కళ్ళు మినహాయింపు లేదు, వీళ్ళు చేయలేదు వాళ్ళు చేశారు లేకపోతే ఇదంతా వాళ్ళ కృషి ఇదిగో వీళ్ళు ఒక్కళ్ళ మూలంగానే అయింది అనడానికి లేదు. కారణం ఏంటంటే పార్టిసిపేట్ చేసి మహాసభలో పాల్గొన్నారు అంటే పాల్గొనడం కూడా పనిచేయడం లాంటిదే. కాబట్టి మహాసభకు హాజరైన వాళ్ళు కూడా దానిలో అది విజయవంతం చేయడానికి కృషి చేసినట్లే అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ముందు జరిగేటువంటి కార్యక్రమాల్లో కూడా మీరు అదే స్ఫూర్తితో పనిచేయాలా. ఇది జర్నలిస్టు కుటుంబం. రెండోది ఇక్కడ ఈ జిల్లాలో మహాసభలో జరిగిన రెండు ప్రధానమైనటువంటి అంశాలు, ఒకటి హెల్త్కు సంబంధించి ఒక 400 మందికి పైగా జర్నలిస్టుల కోసం ఒక ఎమ్మెల్యే డబ్బులు ఇచ్చినా కూడా ఒక్కసారిగా మనం ఒక 5 లక్షల రూపాయలు పైన ఆయన దానికి డబ్బులు ఇవ్వడం అంటే అది చిన్న విషయం కాదు. అంటే మనము ఎంతగా వాళ్ళని ఒప్పించగలిగితే మెప్పించగలిగితే జర్నలిస్టుల కోసం అంత మొత్తం స్పెండ్ చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది అంటే ఇదైతే నిజంగా ఈ జిల్లా యూనిట్కి నేను నిజంగా సల్యూట్స్ చెప్తున్నాను. రెండవది అలాగే అక్కడ యాదృచ్ఛికంగా జరిగినా కూడా మంత్రి గారు కూడా ఆయన సభను చూసి ఇన్స్పైర్ అయ్యి అక్కడికక్కడ విద్యకు సంబంధించి ఒక 2 లక్షలు జర్నలిస్టుల పిల్లల విద్యకు సంబంధించి 2 లక్షల విరాళం ప్రకటించడం అనేది అది చిన్న విషయం అంతకంటే కాదు. అంటే మంత్రి గారు ఏదో సంతకం పెట్టి గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పడం వేరు. అలా కాకుండా ఆయన అప్పటికప్పుడు స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యి తన జేబులో నుంచి 2 లక్షలు ఇవ్వడానికి సిద్ధపడడం అంటే చాలా గొప్ప విషయం. కాబట్టి అంటే అలాంటివి అలా రాజకీయ నాయకులు కూడా ఇన్స్పైర్ అయ్యే విధంగా మన ఫెడరేషన్ కార్యక్రమాలు ఉన్నాయి అనేది నాకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఆ స్ఫూర్తి కంటిన్యూ చేసే విధంగా అలాగే ఇది దినదిన ప్రవర్ధమానం చెందాలి. ఫెడరేషన్ మనం ఇవాళ ఉన్న స్థితి కంటే ఇంకొంచెం మెరుగైన స్థితికి వెళ్ళాలి. అలాగే జర్నలిస్టుల కుటుంబాలకు సంబంధించి లేకుంటే వెల్ఫేర్కు సంబంధించిన ఏ కష్టము ఇబ్బంది వచ్చినా మా ఫెడరేషన్ అండగా ఉంది అని ప్రతి జర్నలిస్టు భావించే విధంగా ఈ టీం పనిచేయాలని చెప్పేసి నేను కోరుకుంటాను.